అన్నా క్యాంటీన్ల మాదిరిగానే వైసీపీ క్యాంటీన్లు వస్తున్నాయా, వచ్చినాయా? ఒకవేళ వస్తే అవి ఎప్పుడు ప్రారంభించారు? వాటి పేర్లేంటి? ఈ క్యాంటీన్లు కూడా అన్నా క్యాంటీన్ల మాదిరిగానే ఉంటాయా? ఆ వివరాలను తెలుసుకునే ముందు మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ని తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో పూర్తిగా చూసేయండి. అన్నా క్యాంటీన్ల మాదిరిగానే రాజన్న క్యాంటీన్లు ప్రారంభించారు. రాజన్న క్యాంటీన్లో ప్రతి ఒక్కరికి 4 రూపాయలకే పూర్తి భోజనం అందించే బృహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ కార్యక్రమం అన్నా క్యాంటీన్లకు 2 నెలల ముందే వైసీపీ రామకృష్ణారెడ్డి మంగళగిరిలో రాజన్న క్యాంటీన్లు ప్రారంభించారు. త్వరలో నగరి నియోజకవర్గం వ్యాప్తంగా వైఎస్ఆర్ క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ఆకలితో అలమటించే వారి కడుపు నింపాలనే సదుద్దేశంతో ఆ క్యాంటీన్లను తాను సొంతంగా ఏర్పాటు చేయబోతున్నానని రోజా తెలిపారు. అభివృద్ధి పనుల కోసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు టీడీపీ సర్కార్ ₹1 మంజూరు చేయలేదని అన్నారు. అందుకోసం తానే సొంత డబ్బుతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. గతంలో కూడా నగరీ ప్రభుత్వాసుపత్రిలో, హాస్టళ్లలో, బాలికల జూనియర్ కాలేజీలో ఆర్ఓ ప్లాంట్లు, కూలర్లు ఏర్పాటు చేశానని అన్నారు. దాంతోపాటు 10 మంది చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు కూడా అందజేశానని అన్నారు. కాగా మంగళగిరిలో 2 నెలల నుంచే రాజన్న క్యాంటీన్లను స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నడుపుతున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశానంటుతున్న ఈ రోజుల్లో కేవలం 4 రూపాయలకే నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. రాజన్న క్యాంటీన్లో వారం పొడవునా అన్నం, కూర, పప్పు, చిప్స్ అందిస్తారు. 4 రోజుల పాటు గుడ్డు ఇస్తారు. మిగతా 3 రోజులు గుడ్డు బదులు అరటి పండిస్తారు. నిరుపేదలు కూడా 3 పూట్ల కడుపు నిండా నాణ్యమైన భోజనం చేయాలనే సేవా దృక్పథంతో ఈ క్యాంటీన్ ప్రారంభించామని ఆర్కే గతంలో చెప్పారు. త్వరలోనే రాజన్న క్యాంటీన్ టిఫిన్ సెక్షన్ కూడా మొదలు పెడతానని ఆర్కే అన్నారు. రాజన్న క్యాంటీన్ కు ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ వస్తుంది. చూశారు కదండి, రాజన్న క్యాంటీన్లపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ మీ లైక్ ద్వారా మీ సపోర్ట్ ని తెలియచేయండి. మీరు కామెంట్లో ఇచ్చే అభిప్రాయంతో మీరు సపోర్ట్ చేసే పార్టీని, మీరు సపోర్ట్ చేసే నాయకుడికి గొప్ప సేవ చేస్తున్నట్టే. అందుకే లైక్, కామెంట్ అసలు మిస్ అవ్వకండి. తెలుగు వార్తా ఛానల్స్ ఎన్ని ఉన్నా టైంకి న్యూస్ అనాలిసిస్ ఇచ్చేది మా ఛానల్ మాత్రమే. అందుకే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.